అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అంతే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ మన స్కిట్ కాబోతుంది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. నా పేరే రాజు ఎంతేనా రాజు మేరా నామ్ రాజు మై నేమ్ ఇస్ రాజు. నా పేరు రాజు, నేను ఇక్కడ గైడ్ ని. ఎన్నో తరగతి గైడ్? గైడ్ అంటే టెక్స్ట్ బుక్లు గైడ్లు కాదు, అన్ని తిప్పి చూపిస్తుంటారే పురాతనమైనవి. అవి అయితే మీరే చూపించాలి, ఎందుకంటే అప్పుడు ఓడి కదా మరి. నువ్వు నా గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా సరే నేను ఎక్కడికి వెళ్ళినా రాజునేరా. ఎందుకండి? నా పేరే రాజు. అవును, రాజు అని మీ పేరు ఎందుకలా పెట్టారు? పిలవడానికి. పంచులు నువ్వే కాదురా, నేను కూడా వేయగలను. అయినా మంచికి అసలు రోజులు లేవండి. ఈ మధ్య ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చి, ఏమండి పాత ప్రదేశాలు అందరూ తిప్పి చూపిస్తారు, నాకు అలా కాకుండా ఏదైనా మంచి బ్యాంక్ ఒకటి చూపించండి అన్నాడు. వాడు ఇచ్చే రేట్ నాకు నచ్చకపోయినా వాడి టేస్ట్ నాకు నచ్చిందండి. మంచి పెద్ద బ్యాంక్ కి తీసుకెళ్లి డబ్బులు ఎక్కడ ఉంటాయి, నగలు ఎక్కడ ఉంటాయి, లాకర్లు ఎక్కడ ఉంటాయి, తాళాలు ఎక్కడ ఉంటాయి, వెనక డోర్ ఎక్కడ ఉంటుంది మొత్తం చూపించాను. మన్నాడు బ్యాంక్ వాళ్ళు నా మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకో అంత చూపించడానికి విశ్వాసం లేదు. రాత్రి దొంగతనం చేశాడంట. ఈ టెన్షన్లన్నీ నా వల్ల కాదండి. హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక్కడ చూపించే హిమాలయాలకు వెళ్ళిపోయి అదిగో మంచు, ఇదిగో హిమం, ఇదో ఐస్ క్రీమ్, ఇవన్నీ చూపించి ఉండొచ్చు కదా. అక్కడికి వెళ్ళిపోతే నాకు ప్రశాంతంగా ఉంటదండి. మీరు వెళ్ళిపోతే మాకు ప్రశాంతంగా ఉంటది. హిమాలయాలకు వెళ్ళడానికి ఫ్లైట్ టైం అయిపోతుంది, బయలుదేరు. సార్ ఏంటి సార్ ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారు? ఇలా చేయకపోతే మనం మంచు కొండలో ఉన్నాం, మండపేటలో ఉన్నాం తెలియక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అవునా? మరి ఇంతలా చేస్తే మంచు కొండల్లో కాదురా మాదాపూర్ లో ఉన్నాం అనుకుంటారు. ఎవర్రా అందుకైతే తెలియకుండానే 3 పాటలు డాన్స్ చేసావా? స్కిట్ లోకి రా నువ్వు. సార్ దేవకన్య అండి. దేవకన్య సినిమాల్లోనే అనుకున్నాను, బయట కూడా వస్తుంటారు హిమాలయాల్లోకి. ఒకసారి గూగుల్ మ్యాప్ తప్పు చూపించారు కదా, అలా దారి తప్పు వచ్చేసినట్టు. ఆవిడ దగ్గర ఒక ఉంగరం ఉంటది, శక్తులు ఉన్న ఉంగరం. ఆ ఉంగరం పెట్టుకున్నాం అనుకో మీ ఏజ్ తగ్గిపోద్ది, క్రేజ్ పెరిగిపోద్ది. ఇప్పుడు చూడరా కేక పుట్టిస్తాను. పెట్టించండి. నమస్తే మేడం. మానవా? నేను మానను, ఇక్కడి నుంచి మారను. మనం ఇక్కడే ఫిక్స్ అమ్మా. నమస్తే అండి, నా పేరు రాజు, నేను గైడ్ని. అంటే అన్ని తిప్పి చూపిస్తాను అనమాట. అలా చూపించడానికి మాత్రం మరి ఖర్చు అవుద్దండి. ఖర్చు అనగా ఏమి? డబ్బులు. డబ్బులు అనగా ఏమి? ధనం. ధనం అనగా ఏమి? సంపాదన. సంపాదన అనగా ఏమి? పేమెంట్. పేమెంట్ అనగా ఏమి? ఈ మాట గుర్తు పెట్టుకో, స్కిట్ అయ్యాక అడుగుతావు కదా, అప్పుడు చెప్తాను కరెక్ట్ గాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పై నుంచి వచ్చాను. ఏదో పక్క టీవీ నుంచి వచ్చాను అనంత సింపుల్ గా చెప్పారేంటండి బాబు మీరు. ఇది ఏ లోకము? అయ్యో భూలోకం. మీరెవరు? మాలోకం. మేము చిన్నప్పుడు మేము చదువుకునే వాళ్ళు అండి. భారతదేశంలో తూర్పున బంగాళాఖాతం కలదో, ఉత్తరాన హిమాలయ పర్వతాలు కలదో. మీరు కరెక్ట్ గా హిమాలయ పర్వతాల్లోకి వచ్చారండి. హిమాలయాల నుంచి వస్తుంటే దూరంగా చూడండి, అదిగో అదే తుక్కు కూడా అండి. అక్కడ ఉందే స్టూడియో కనబడుతుంది, జబర్దస్త్ స్టూడియో అదేనండి. ఆ స్టూడియోలో రాకెట్ రాఘవన్ ఒకడు ఉంటాడండి. అవసరం లేదు. ఆడు కామెడీ చేస్తాడు. దక్కలేదు. నువ్వు నార్మల్ నీతో మాట్లాడట్లేదు, ఆవిడతో మాట్లాడుతున్నాడు. మరి అక్కడ రాకెట్ రాఘవన్ ఒకడు ఉంటాడండి. అవసరం లేదన్నారు కదండి. మీరు ఇక్కడ వచ్చారు, అసలే భూలోకంలో పరిస్థితులు బాగలేవు. హ్యాండ్ శానిటైజింగ్ చేసి ఉంగరం తీసి పక్కన పెట్టని చెప్తాను, శానిటైజ్ చేసుకోండి. టీమ్ లీడర్ నైనా పక్కన పెడతాను కానీ ఉంగరాన్ని ఇవ్వనండి. అలాగనేసింది. నువ్వు పెద్ద బొంగరంగా కనిపించుంటావు. చెట్టు చూడండి, అది ఈ టీవీలో వస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమెల్లు చెట్టు అని. ఆ చెట్టు ఈ చెట్టు రెండు ఒకటి కాదండి, వేరే. చెట్ల మీద చేతులు గట్ట వేయకండి, ఉంగరాలు ఈ చెట్లు మింగేస్తాయి. తీయండి, ఉంగరాలు తీసి పక్కన పెట్టండి చెప్తాను. ఉంగరం మాత్రం తీయనండి. అలా కాదు. ఏంటి హిమాలయంలో గేదెలు కూడా ఉంటాయా? మా తల్లి గారు. ఓ మీ తల్లి గారా? ఈ సుందరకి పందిరంత తల్లి ఉంటదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అసలు దేవకన్యలేనా మీరు? అమ్మా
వీళ్ళు పద్దాక నా ఉంగరం తీయి అంటున్నారు. అందుకే చెప్పాను నీకు భూలోకం రావద్దు. ఈ బంగమాకాలు బొంగరాలు చైన్లు ఎత్తుకుపోయే బ్యాచ్ ఇది. మామూలుగా అడిగితే ఫ్రాడ్లు. ఏయ్, ఆ ఉంగరాలు నగలు నెక్లెస్ గొలుసులు అన్ని తీయండి. మళ్ళీ ఉంగరం తీయమంటున్నారు. నేను ఉంగరమే కదా తీయమని, మేకప్ తీయమన్నా నిన్ను. వీళ్ళకి మనం కాదురా, 6 నెలలకు ఒకసారి వచ్చి ఆర్టిస్ట్ లా ఫీల్ అవుతుంటాడే తాగాడు. ఆయన్ని పిలిపిస్తాను రా. హలో, ఆవాహయామి. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రయాణంగా. ఎందుకు నన్ను పిలిచారు? అక్కడ చూడు, వాళ్ళు దేవకన్యలు. దెయ్యం ఒక అమ్మ భలే ఉన్నా నిలిపితే బుగ్ అయిపోతావు ఏమనుకుంటున్నా. వాళ్ళ దగ్గర అంగుళీకం ఉంది, చాలా శక్తివంతమైన. నువ్వు తెచ్చావనుకో దాంతో ఏమైనా చెయ్యొచ్చు. ఒక ముగ్గు కానీ వేసిన ఓన వస్తుంది చూడు. ఇప్పుడు ముందు పని మొదలు పెట్టు, తొందరగా వాళ్ళ దగ్గర అన్ని వచ్చేయాలి. ఓ బాలిక, ఇస్తే మమ్మల్ని నువ్వు తొక్కేస్తున్నావు. చిన్న క్యారెక్టర్ ఇచ్చా. ఒరే, నువ్వు మంత్రాలు వేస్తున్నావు, మందు సిట్టింగ్ వేస్తున్నావురా. ఈ చిప్స్ గ్లాసులు పెట్టు. చెప్పినా ఈడు పెగ్గలేడే తప్ప ముగ్గురేడే పనిచేయడు. ఈడైతే 6 నెలలకి ఇంకొకటి ఉన్నాడు, సంవత్సరానికి ఒకసారి వస్తుంటాడు. ఆడేవాడు మన పనిగాడు. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రయాణం. ఒరే, మీరు అందరూ ఒకే స్కూల్లో చదువుతారా? ఆవాహయామని అది ఒకే మొక్కే పట్టుకుని వస్తున్నారు మీరు. ఈ కన్యను నా వశం చేసుకుంటా. నువ్వు వసం చేసుకుంటావో రసం చేసుకుంటావో నాకు అనవసరం. వాళ్ళ దగ్గర ఒక ఉంగరం ఉంది, దాన్ని తీసుకొచ్చేయాలి నువ్వు. ఆ రింగ్ తెచ్చి నీకు ఇస్తే నాకేమిస్తావు? నెక్స్ట్ స్కిట్ లో లెంతీ క్యారెక్టర్ ఇస్తాను. అలా అయితే ఓకే, నేను చేస్తా. వెళ్ళు. ఇది అమలే, నీ దగ్గర రింగ్ ఉందే, నువ్వు పడేసుకుంటావు. నాకు ఇచ్చావు అనుకో, బంగారంలో పెట్టుకుంటాను. నీకు జాగ్రత్త దాచి. చూసావా, ఆడు పిలిచి అడుక్కున్నాడు. వెళ్ళి అక్కడ ఆడు కనీసం అడుక్కుంటాను, నువ్వు అది కూడా చేయలేదు కదా. ఇలా రండి ఇద్దరు మధ్య రండి, చెప్తాను. తమాషాలుగా ఉందో ఒక్కొక్కరికని. మా ఏరియాకి వచ్చారు, చెప్పాను కదా ఉంగరాలు గొలుసులు తీయమని. చెయ్యి అని ఉంగరాలు తీయి. ఏమో రీల్స్ చేసుకుంటాడని చెప్పి కాస్ట్యూమ్లు తీసుకెళ్లి 3 రోజులైంది, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు, కాస్ట్యూమ్స్ ఇవ్వలేదు. ఏంటి వీళ్ళు దేవకన్యలు కాదా? అరే, నన్ను ఆర్టిస్ట్ అంటే నమ్మవు గానీ అది దేవకన్య అంటే ఎలా నమ్మేవరు నువ్వు? నువ్వన్నా చెప్పాలి కదా. బర్రె గొంతు కేసుకున్నారు దేవకన్యలు కాదని చెప్పాలి కదా నువ్వు. చెప్పెవరకు ఛాన్స్ ఇచ్చావా? ఎక్కడ చెప్పనిచ్చావు? మేము దేవకన్యలం కాదు. దీని పేరు ఇంద్రజ, నా పేరు మాకీజా. నీకే కరెక్ట్ పేరు పెట్టారు, నీకే కరెక్ట్ పేరు పెట్టారు. గురుగారు, నాకు ఇందాక నుంచి డౌట్ అండి. ఈ దేవుడి మోకాళ్ళ దేవకన్యలు ఏంటి అనుకుని. దేవకన్య అంటే ఎలా ఉండాలి? ఇంద్రజకారులో ఉండాలి. మనం ఇందాల ఉంగరం అన్నావు, బొంగరం అన్నావు, ఏదో పెరుగుతుంది ఏదో తగ్గుతాను అన్నావు కదా. నిన్ను కాదురా, అసలు ఈ ఆవలంతలుగా ఇద్దరిని తీసుకొచ్చాను చూడు. ముందు ఆ సంకలు దించండి. అశోక, ఆ 2 సంచులు మంచు పట్టుకుని బయలుదేరా ఇక్కడ నుంచి. ఎందుకండి? హైదరాబాద్ వెళ్ళిన కొండ మీద వేసుకుని ఇక్కడ హిమాలయాలు పుట్టే అని చెప్పుకోవచ్చు, అదే బెటర్. పదద్దా. యమహో నియమ యమాదం చెలరేగిల్ది అగదిగా తాపం. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది రాఘవ గారు, వెరీ నైస్. అండ్ అశోక్ ది మీది ఆ డైలాగ్స్ కౌంటర్స్ చాలా బాగా పండుతున్నాయి రాఘవ గారు. అందరూ చాలా బాగా చేశారు. అండ్ మోహన్ యాజ్ యూజువల్ సూపర్ రాఘవ గారు, వెరీ ఎంటర్టైనింగ్ స్కిట్, చాలా బాగుంది. మనో గారు, చాలా బాగుంది రాఘవ గారు, ఫెంటాస్టిక్. అశోక్ సూపర్.